భూపాలపల్లిలో మన జర్నలిస్టు సోదరులు నిన్నటి నుండి చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ, ఎందుకంటే ఈ సమాజానికి ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి జర్నలిస్టు సోదరులు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలుగా వారధిగా ఉండేటువంటి జర్నలిస్టు సోదరులకు ఈరోజు ఈ కష్టాలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తప్పడం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఊరించి వీళ్ళకి పట్టాలు ఇచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళని వరకు పట్టించుకోవడం లేదు. ఏదైతే 37 మందికి పట్టాలు ఇచ్చిందో ఆ పట్టాలకు సంబంధించి గతంలో చూపించినటువంటి భూమిలో ఇస్తారా, లేదంటే కొత్తగా ఏదన్నా ప్లేస్ చూసి ఆ ప్లేస్లో వీళ్ళకు ఇస్తారా, లేదంటే కొత్త వాళ్ళు కూడా చాలామంది అర్హులైనటువంటి మన పాత్రికేయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సొంతింటి కళ నెరవేరాలంటే ఖచ్చితంగా మనం బాధ్యతాయుతంగా అన్ని పార్టీలు కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ చొరవ చూపించి, ముఖ్యంగా కలెక్టర్ గారు వీళ్ళ బాధ చూడండి, వినండి, మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. వెంటనే వీళ్ళకి కేటాయించినటువంటి 37 మందికి ఎవరైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళకి వెంటనే ఒక ప్లేస్లో భూమి చూపించి మంజూరు చేయండి. లేదంటే ప్రస్తుతం ఇచ్చినటువంటి భూమిలో అక్కడ ఉన్నటువంటి ఇరు వర్గాలను పిలిచి సామరస్యంగా వీళ్ళకి కేటాయించినటువంటి భూమిని వీళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు చాలనటువంటి పరిస్థితులు, కనీసం బండ్లే కూడా పెట్రోల్ పోసుకునేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మనకు జర్నలిస్టుల పరిస్థితి. వీళ్ళకు కనీసం సొంతింటి కళ నెరవేరాలంటే అందరి బాధ్యత ఉంది. ఎందుకంటే వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరి కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు సోదరులు. వీళ్ళ తరఫున అందరం పోరాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు పిలుపునిస్తూ ఉన్నా, వీళ్లకు మద్దతుగా అందరు ఇక్కడ కూర్చుందాం రండి. వీళ్ళ సమస్య సాల్వ్ అయ్యేంత వరకు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా వీళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ పోరాటాలు చేస్తే వాళ్ళ పోరాటాలకు మద్దతుగా ఖచ్చితంగా నిలబడతా ఉంది. వీళ్ళ కళ సాకారం అంతా అయ్యేంత వరకు కూడా నేను కానీ మా తీన్మార్ మల్లన్న మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వీళ్ళకు 100% మద్దతుగా నిలబడి వీళ్ళ కళ సాకారం అయిన రోజు మేమే అక్కడ వీళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తూ, ఖచ్చితంగా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళకు ఉన్నటువంటి సమస్య, ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు అయిపోయిన ఇంకో సంవత్సరం అయితే వీళ్ళకు మీరు ఇచ్చినటువంటి పట్టాలు కూడా చెల్లవు. కాబట్టి వెంటనే స్పందించి, ఇప్పుడు రాబో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అవి సర్పంచ్ ఎలక్షన్లు ఇవో 2 నెలలు జరుగుతాయి. ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. కనుక ఈలోపు 6 నెలల సమయం అయిపోతే మళ్ళీ వీళ్ళని పట్టించుకునే నాదుడే ఉండడు. వెంటనే ఈ యొక్క ప్రక్రియ వేగవంతం చేసి వీళ్ళకు పట్టాలు మంజూరు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.